మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇలాంటి రాజకీయ నేపథ్యము లేని కుటుంబాన ఆయన జన్మించారు. చిన్ననాటి నుంచి కూడాను తనలో నాయకత్వ లక్షణాలు మెండు. విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా ఆయన విద్యార్థి సంఘ రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. తనలోని పోరాట పటిమ, తన వాక్చాతుర్యంతో తాను యువజన నాయకుడిగా ఎదిగాడు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనపై ఎన్నెన్నో కేసులు, మరెన్నో వేధింపులు, మరెన్నో ప్రలోభాలు. అయినా తాను ఎవరికి వెరువను లేదు, ఎందుకు వెనుకంజ వేయను లేదు. పార్టీ పటిష్టత కావచ్చు, బలోపేతానికి కావచ్చు, తాను ప్రదర్శిస్తున్న తెగువ పార్టీ అధిష్టానాన్ని మెప్పించింది. ఫలితంగా ఎన్నెన్నో పదవులు తనను వరించాయి. ఆయన మరెవరో కాదు, జోగులాంబ గద్వాల జిల్లా బీసీసీ ప్రెసిడెంట్ మలిచేటి రాజీవ్ రెడ్డి. ఓకే అండి, మీరు వితౌట్ కోచింగ్ జవహర్ నవోదయలో సీట్ సాధించారు. ఒకవేళ ఆ సీట్ మీకు రాకపోయి ఉండింటే ఇప్పుడు మలిచేటి రాజీవ్ రెడ్డి అనే వ్యక్తి ఏమై ఉండేవారు? నాకు అదే అనిపిస్తుంది అన్న, నా లైఫ్లో మెయిన్ టర్నింగ్ పాయింట్. ఓకే అండి, ఉన్నత విద్యను అభ్యసించిన మీరు అనుకుంటే విదేశాల్లో స్థిరపడవచ్చు మంచి ప్యాకేజీతో. అసలు మీరు మీ విద్యాభ్యాసం అనంతరం ఏం చేశారండి? బతుకుబండి లాగేందుకు మీరు ఏం చేశారు సార్? ఏమైనా జాబ్ చేశారా? అంతా అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఇలాగే. కానీ దేశవ్యాప్తంగా చూసుకుంటే మీరు చాలా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారండి. అంటే దాదాపు 3 సార్లు వైస్ ప్రెసిడెంట్ అయ్యారు మీరు యూత్ కాంగ్రెస్ అనుకుంటా. అవును, ఎవరికి కూడా అవకాశం దక్కలేదు. అవును. ఇది ఏ విధంగా సాధ్యపడింది అంటారు అసలు? మొండి పట్టుదల. ఓకే అండి, గద్వాల్ జిల్లా రాజకీయాలను పరిశీలిస్తే మీరు తప్ప అసలు డీసీసీ అధ్యక్ష పదవికి ఎవరు సమర్థులు లేరంటారు కాంగ్రెస్ పార్టీలో? నాకంటే చాలా మంది ఉన్నారు, చాలా మంది సీనియర్లు ఉన్నారు, ఇది ఉన్నారు. ఒక దశలో సర్తక గారు ట్రై చేశారంటారు. అందరూ ట్రై చేస్తారు. పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ డీసీసీ పదవి అనేది నేను చెప్తున్నా కదా. ఓకే అండి, మీ ఆహార్యం కావచ్చు, మీ వేషధారణ కావచ్చు, లేకపోతే మీ బిహేవియర్ కావచ్చు, చిరునవ్వుతో పలకరిస్తున్నారు మీరు వచ్చిన వాళ్ళే. పార్టీ ఆఫీస్ కావచ్చు, ఇక్కడ బయట కట్టుకున్న వాళ్ళు. కానీ వాస్తవానికి మలిచేటి రాజీవ్ రెడ్డి అనే వ్యక్తి అంత సౌమ్యుడు కాదు. అప్పుడప్పుడు చాలా ఫెరోషియస్గా ఉంటారు, చాలా అగ్రెసివ్గా వ్యవహరిస్తుంటారు అనే ఒక విమర్శ ఉంది. వాస్తవం కాదట? 100% వాస్తవం. ఓకే రాజీవ్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు అత్యంత సన్నిహితులు. ఈ సాన్నిహిత్యాన్ని అడ్డు పెట్టుకొని మీరు తరచుగా అధికారులను బెదిరిస్తుంటారు అనే ఒక ఆరోపణ ఉంది మీ పైన. దీనిపై మీరేమంటారు? అధికారులని బెదిరించడం కాదు సార్ అది. ఓకే రాజీవ్ రెడ్డి గారు, ప్రస్తుతం బీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మిమ్మల్ని భవిష్యత్తులో పీసీసీ అధ్యక్షుడిగానో, లేకపోతే ఒక ఎమ్మెల్యేగానో, ఒక ఎంపీగానో చూసే అవకాశం ఉందంటారా? 100% ఉంది, 100% ఉంది. లాస్ట్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే టికెట్ ఎక్స్పెక్ట్ చేసి భంగపడ్డారు మీరు. అవును, ఇది వాస్తవం కాదంటారు? 100% వాస్తవం. లాస్ట్ వరకు ఫైట్లో ఉన్నాను కదా, క్లియర్గా పేరు అనౌన్స్ అయ్యి అన్ని ఇదైనాయి. ఓకే అండి, దాదాపుగా 25-26 సంవత్సరాల చిన్న వయసులో మీరు రాజకీయాల్లో కాలు మోపి విశేష స్థాయిలో రాణిస్తున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ప్రజెంట్ యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటండి అసలు? ఏం లేదు, ఒకటే చెప్తా యూత్కి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. గద్వాల్ జిల్లా రాజకీయాల్లో తనది ఒక విలక్షణమైన శైలి. ఒక యువ నాయకుడిగా, జిల్లాలో పార్టీ రథ సారథిగా ఆయన గురించి ఎవరు తెలియని వారు ఉండరు. ఆయన మరెవరో కాదు, జోగులాంబ గద్వాల జిల్లా బీసీసీ ప్రెసిడెంట్ మలిచేటి రాజీవ్ రెడ్డి. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. తనతో మాట్లాడి తన జీవితంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాజీవ్ రెడ్డి గారు. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నా అండి. ముందుగా మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ముందుగా వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ నందకిషోర్ అన్న. సార్, ఇంటర్వ్యూకి వెళ్ళబోయే ముందు మొదట మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? అంటే మీ నాన్నగారు కావచ్చు, మీ తాతగారు కావచ్చు, ఆర్థికంగా స్థితిమంతులా, లేకపోతే మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు? మా కుటుంబంకి వచ్చేసరికి మా తాత పేరు మలిచేటి సవరెడ్డి. మాది దరూర్ మండలం మార్లబేడ్ గ్రామంలో మా ముత్తాతలు ఉండేవాళ్ళు. అక్కడి నుంచి మా తాతగారు కాప్లకుంట అనే ఒక గ్రామానికి, అక్కడ మా పొలాలు ఉంటే మార్లబేడ్ నుంచి కొంత దూరంలో దరూర్ మండలంలోనే అది కూడా, అక్కడికి వెళ్ళి ఒక నలుగురు, మా తాత చిన్న తాత ఇద్దరు, జాంపల్లి నుంచి ఇద్దరు వెళ్ళి ఒక చిన్న గ్రామాన్ని ఏర్పరిచారు. దాని పేరే కాప్లకుంట.
అక్కడ మా నాన్నగారు మొదటి సంతానం. నాన్న పేరు మల్చేటి బాలరెడ్డి. మాది వ్యవసాయ కుటుంబం ముందు నుంచి. మా నాన్న వాళ్ళు కూడా నలుగురు. చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగి అక్కడే ఇది చేసి అదే ఆ కాప్లకుంట గ్రామం అనేది చాలా రోజుల వరకు విలేజ్గా కూడా గుర్తింపు లేదు. ఇప్పుడు కూడా ఆమ్లెట్ విలేజ్గా. అప్పుడు 4 ఇండ్లు ఉంటే ఇప్పుడు ఒక 8 ఇండ్లు ఉన్నాయి అక్కడ. సో దోర్నాలకు ఆమ్లెట్ విలేజ్గా ఉంటుంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యవసాయ కుటుంబం. రెవెన్యూ రికార్డులో ఎక్కని గ్రామం అంటారు మీరు? అప్పటి నుంచి ఎక్కలేదు. నేను చిన్నప్పుడు కూడా మేము స్కూల్కి అక్కడ నుంచి చదవడానికి వెళ్ళే వాళ్ళమంతా ఒక 5 కిలోమీటర్లు దరూరు అనే గ్రామానికి నడుచుకుంటూ పోయేటోళ్ళం. అక్కడ దూర్నాల్లో కూడా అప్పుడు స్కూల్ లేకుండే. స్కూలింగ్ దరూరు వరకు మేము 5 కిలోమీటర్లు మార్నింగ్ నడుచుకుంటూ పోయేటోళ్ళం. మళ్ళీ ఈవినింగ్ అంటే నా తమ్ముడు నా చెల్లి కూడా చిన్నవాడు, అందరం నడుచుకుంటూనే పోయేటోళ్ళం. కానీ దేశవ్యాప్తంగా చూసుకుంటే మీరు చాలా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారండి. అంటే దాదాపు 3 సార్లు వైస్ ప్రెసిడెంట్ అయ్యారు మీరు యూత్ కాంగ్రెస్ అనుకుంటా. అవును. ఎవరు కూడా అవకాశం దక్కలేదు. అవును. ఇది ఏ విధంగా సాధ్యపడింది అంటారు అసలు? మొండి పట్టుదల, భయం లేకపోవడం, ప్రలోభాలకి లొంగకపోవడం. చాలాసార్లు చాలా ఆఫర్స్ కూడా చేసిండ్రు. నేను అంటే ఒకానొక టైంలో రిజల్ట్స్ రాంగ్ వచ్చినప్పుడు నేను స్టేజ్ మీదకి ఎక్కి అంతా యూత్ కాంగ్రెస్ తీసుకెళ్ళి స్టేజ్ మీదనే ధర్నా చేసిన. ఆ టైంకి ఒకటి చెప్పాలి, మన ఉత్తమన్న పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేదు నీ విషయంలో అన్యాయం జరిగింది నువ్వు మాట్లాడాలి అన్నారు. అదే స్టేజ్ మీద ఇప్పటికీ మన బట్టి గారు మొన్న కూడా అన్నారు, ఆయన రీసెంట్గా కలిసినప్పుడు నీ కోసం నేను ఎంత కొట్లానో నీకు గుర్తుందా అని. గుర్తుంది సార్. స్టేజ్ మీద అప్పుడున్న నేషనల్ ప్రెసిడెంట్ని తిట్టిండు, నువ్వు చేసింది చాలా తప్పు రాజిరెడ్డి విషయంలో. ఇదే శ్రీధర్ బాబు గారు ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడిండ్రు. మధుయాష్కి గౌడ్ గారు స్టేజ్ మీద తప్పు చేసినారు మీరు రాజిరెడ్డి విషయంలో అని చెప్పి. అంటే అట్లా మొండిగా వినలేదు. ఆ టైంలో నాకు ఇచ్చిన ఆఫర్ నీకు నేషనల్ కర్ణాటకలో ఇట్లా చేసిండు, ఇట్లా వస్తే సెకండ్ వస్తే తీసుకెళ్ళి ఆనవాయితీ పైన జనరల్ సెక్రటరీ చేయడం. నేను నేషనల్ కూడా 4 సార్లు ఇంటర్వ్యూ చేసిన. నువ్వు అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా, నేను ఇక్కడే కోరుకున్నా. ఓకే అండి, గద్వాల్ జిల్లా రాజకీయాలను పరిశీలిస్తే మీరు తప్ప అసలు డిసిసి అధ్యక్ష పదవికి ఎవరు సమర్థులు లేరంటారు కాంగ్రెస్ పార్టీలో? నాకంటే చాలా మంది ఉన్నారు, చాలా మంది సీనియర్లు ఉన్నారు, ఇది ఉన్నారు. ఒక దశలో సర్తక గారు ట్రై చేశారంటారు. అందరూ ట్రై చేస్తారు. పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ డిసిసి పదవి అనే నేను చెప్తున్నా కదా. 10,000 ఎకరాలు ఉన్నోడు గొప్పనా డిసిసి గొప్పనా అంటే డిసిసియే గొప్ప. దీనికి విపరీతమైన పోటీ ఉండే. చాలా పెద్ద నాయకులు కూడా నా అనుచరులకే రావాలని వాళ్ళకు ఉండే. కానీ ఓవరాల్ హిస్టరీ చూస్తే ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరైతే కరెక్ట్ రాబోయే 20-30 ఏండ్లు రాజకీయం రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ కుమార్ గారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్న దేశ పరిస్థితులలో ఎక్కడో ఆ కనెక్ట్ మిస్ అయింది. ఇప్పుడు ఎవరైతే లీడర్స్ వస్తారో పార్టీని పట్టుకొని సిద్ధాంతాన్ని పట్టుకొని 30 ఏండ్లు 40 ఏండ్లు కాంగ్రెస్ పార్టీని నడిపేటోళ్ళకే మనం ఇవ్వాలా అనే దాంట్లో వాళ్ళు నన్ను చూస్ చేసి, నాకంటే సమర్థవంతులు లేరా అంటే చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో వీడైతేనే క్యాప్టెన్, వీడైతేనే రైట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో తినైతేనే మార్చగలడు. వ్యక్తి రాజకీయాలు పక్కన పెట్టి ఇక్కడ పార్టీ రాజకీయాలు, పార్టీ సిద్ధాంతాన్ని రావాలి అని అంటే రాజీవ్ రెడ్డే కరెక్ట్ అని అందరు కలిసి నిర్ణయిస్తే ఒక ప్రాసెస్ ద్వారా, ఇది ఊరికే ఆషామాషిగా ఏం జరగలేదు, అందరూ అనుకూలంగా ఉండే అంతా కరెక్ట్ ఉండి ఈ పరిస్థితిలో ఈయనే కరెక్ట్ అని చెప్పి చేసినారు. నా కష్టం కూడా ఎక్కడ వృధా పోలేదు. నేను జస్ట్ అప్లై చేసుకొని వదిలేసిన. నేను జనరల్ సెక్రటరీగా నేను ఇన్ఛార్జిగా ఉండి అంతా నా పని నేను సక్రమంగా మంచిగా చేస్తూ ఉండే. నేను ఒకటే సార్, ఇవన్నీ చూసిన తర్వాత ఒక పొజిషన్ వచ్చిన తర్వాత నాకు ఒక్క సంతృప్తిని ఏడైస్తుందంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మా అమ్మ నాన్నకి ఇప్పటివరకు రాజకీయం తెలియదు. నిన్న మొన్న డిసిసి వచ్చిన తర్వాత ఒక్క గౌరవం దక్కింది. అంటే అప్పటి వరకు అంటే మా నేపథ్యం అలాంటిది, మేమే రాజకీయంగా ఉండోళ్ళం కాదు. ఇది అంటే ప్రతి ఒక్కరు ఉన్న లీడర్లు ఇక్కడ 100 మంది పేర్లు తీసుకునేటోడు మా నాన్న. ఆయన గొప్ప, ఆయన మాట ఆయన ఫోన్ చేసి ఈరోజు నా దగ్గర చెప్పని నేను విన్నాను కదా, నాకు చెప్పలేని వాళ్ళంతా మా నాన్నకు ఫోన్ చేస్తే అరే ఆ అంకుల్ అట్లా అంటున్నావు, నువ్వు అది మాట్లాడదు ఇది మాట, 100 మంది 100 సలహాలు ఇచ్చేటోడు. నాన్న దగ్గర ఏమన్నా ఇప్పటికీ మా నాన్నకు ఎదురుగా నేను ఒక మాట మాట్లాడాను. మా అమ్మ బాధపడ్డప్పుడు వచ్చి చెప్తుంటాను, నాన్న నేను ఒకవేళ బై మిస్టేక్ ఒక్క మాట అన్నా మా నాన్న చాలా మనసుకు తీసుకుంటాను. అందుకే ఏం చెప్పినా సరేనా అన్న. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి డిసిసి వచ్చిన తర్వాత అదే ఆయన మిత్రులు ఎవరైతే ఉంటారో ఆయన ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మంచి కోసమే చెప్పింటారు ఆ టైంలో సలహాకి. ఇప్పుడు వాళ్ళు ఉండి లేదు బాలరెడ్డి ఇది చాలా గొప్ప పోస్ట్, ఇది చాలా పెద్దోళ్ళు చేసిన, నీ కొడుకు ఏదో ఒకటి సాధించిండు, ఏం పనికి రాకుండా ఏం పోలేదు అని చెప్పి ఆయనకు ఒక మర్యాద ఇస్తున్నారు సొసైటీలో.
అక్కడ ఏంటంటే ఏదో ఒకటి సాధి ఇప్పుడు తృప్తిగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, ఇంకా ఏది మనసుకు తీసుకోవద్దు. దేవుడు మనకి తగిన ఫలితం ఇస్తారు. జోగులమ్మ అమ్మవారు మనకి కావాల్సింది ఇస్తారు. మనం ప్రజాసేవలో ఉన్నాం, అది చేస్తుంటే వచ్చే సంతోషం వేరే అని చెప్పి హ్యాపీగా ఉన్నా. ఓకే రాజురెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు అత్యంత సన్నిహితుడు. ఈ సాన్నిహిత్యాన్ని అడ్డు పెట్టుకొని మీరు తరచుగా అధికారులను బెదిరిస్తుంటారు అనే ఒక ఆరోపణ ఉంది మీ పైన. దీనిపై మీరేమంటారు? అధికారులని బెదిరించడం కాదు సార్, అది బెదిరింపు కింద తీసుకుంటే ఓకే. చాలాసార్లు నేను సరే అది బెదిరింపు అంటారా, అది బెదిరింపు అనేది రాంగ్ వర్డ్. స్ట్రాంగ్గా అడుగుతాను. ఇప్పుడు ఇది నిన్ననే ఒక విషయం వచ్చింది, వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది. పేదవాళ్ళు 15 ఏళ్ళ నుంచి ఓ ఇష్యూ వచ్చింది. ఆ టైంకి చెప్పినప్పుడు ఫస్ట్ టైం ఏ అధికారినైనా మీరు అడగండి, మీరు కానిస్టేబుల్ నుంచి, ఎస్ఐ నుంచి, సిఐ నుంచి, ఎంఆర్ఓ నుంచి ఎవరినైనా నేను ఫోన్ చేసినప్పుడు ఎవరిని పేరు పెట్టి కూడా పిలవ. ఇక్కడ మా దగ్గరకు వచ్చేటాళ్ళని కూడా నేను అన్నా అని పిలుస్తాను, లేదంటే సార్ అని పిలుస్తాను. ఫోన్ చేసి సార్ నేను ఫలానా నేను రాజీవ్ రెడ్డి జిల్లా అధ్యక్షుని, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిని ఫోన్ చేస్తున్నా, ఇక్కడ నా దృష్టికి ఇష్యూ వచ్చింది, మీరేం చేస్తారో, ఇది నాకు పర్సనల్ అంటే మా కార్యకర్త 15 ఏళ్ళ నుంచి ఇది కనుక చేయలేదంటే నేను చాలా పర్సనల్ తీసుకుంటా. ఇది బెదిరింపు అంటే అవును బెదిరిస్తా. రెండోసారి అది జరిగినారు మళ్ళీ ఫోన్ చేస్తా, చూడన్నా ఎక్కువ ఇది చేయకు. దాని తర్వాత 3-4 దగ్గర డైరెక్ట్ కూడా గొడవ అయినాయి. అన్న 2-3 నాయకుల దగ్గర, అధికారుల దగ్గర నువ్వు ఇంకా పింకు బట్టలు వదిలేసుకోవడం ఆపేయలేదా? ఇంకా ఎన్ని రోజులు బీఆర్ఎస్కి ఓడిగం కాస్తావు? నువ్వు అది ఇప్పిరా, నువ్వు ఆ పార్టీ పవర్లో ఉన్నప్పుడే భయపడలేదు, నువ్వు అప్పుడు వచ్చి ఇట్లా ఇది చేసినావు అనుకో, నేను ఇది చేసాను అంటే ఏం చేస్తావు అంటే ఏం చేస్తావు? అప్పుడే ఏం చేయలేను, ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేస్తావు? నేనేమన్నా నాకు పర్సనల్గా నన్ను ఏమైనా దాచిపెట్టు లేదు మా వాడు లంగ పనులు దొంగ పని చేస్తే నేనే ఫస్ట్ తిడతా. ఎవడన్నా లంగ పని చేసినా నా దగ్గరికే రాడు. అవును నా హక్కు అది. నేను భయపెట్టామంటే ఏం భయపెడుతున్నా? పని చేయకపోతే పెట్టకపోతే ఎవడింటాడు సార్ ఈరోజు రేపల్లో? రిక్వెస్ట్ చేస్తాము 2-3 సార్లు, వినప్పుడు ఇంకా వస్తుంది. ఇప్పుడు నేను నా కార్యకర్తలు, నా మనిషిని, జిల్లా దేశం నేను కాపాడుకోవాలన్నా ఇంకా వాడు వినట్లేదని చెప్పి వదిలేయాలన్నా? చేస్తాం సార్, బరాబర్ చేస్తాం. కొట్లాడి వచ్చినాం ఈడకి, ఇప్పుడు కాదు, అప్పుడు కొట్లాడినాము. ఇన్ని రోజులు అపోజిషన్లో ఉండి ఇప్పుడు వచ్చినాం. ఇప్పుడు కూడా నా కార్యకర్తలు నేను కాపాడుకోకపోతే నా జిల్లా అధ్యక్ష పదవి రాజీనామా చేసి పక్కకు పోయేది బెటర్. ఓకే అండి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా, మీ పార్టీ ఎమ్మెల్యేనా? నన్ను అడిగితే పర్సనల్గా ఆయన క్లియర్గా ఆయన ఇది ఉన్న ప్రకారము నేనైతే ఆయనని టెక్నికల్గా మీరు ఇంకో రకంగా ఏమన్నా నేను ఓపెన్గా ఈరోజు మీడియాలో ఓపెన్గా చెప్తున్నా, నేనేం భయపడను. నాకున్న ఇది ప్రకారము ఆయన కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తాడు. ఎందుకంటే ఆయన క్లియర్గానే నేనేమో 1-to-1 ఇంటరాక్షన్ అయినప్పుడు ఇదే చెప్పింది. ఆయన ఒకటే ఆవేదన, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, మొదటి విడతలో నేను ఓడిపోయిన తర్వాత ఏదో చేద్దామని చెప్పి ఇది చేస్తే నాకు అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదు సీఎం దగ్గర. అక్కడ ఉన్న మంత్రి ఆ వ్యవస్థ నాకు అర్థం కావడానికి 5 ఏళ్ళు పడింది. నేను ఎందుకంటే ఎమ్మెల్యేని కాదు, ఎవరినో పట్టుకొని పోయేది చేయాలా. రెండోసారి అధికారంలోకి బీఆర్ఎస్ వస్తే అందులో నేను ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత ఇక్కడ ప్రజలకు ఎన్నో మాటలు చెప్పినా, ఏదేదో చేస్తా అని చెప్పినా, కానీ ఏం చేయలేకపోయినా అసలు అది నా పార్టీయా కాదా, నేను ఎవరిని అడగాల, ఏం చేయాలన్నా కూడా. ఎందుకంటే ఆయన ఒకటే ఆవేదన వ్యక్తం చేసింది, ఇక్కడ ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న ఒక మంత్రి, ఆయనకి ఎవరు సపోర్ట్ లేదు, ఆయనను ఒకదే వ్యక్తిని నమ్ముకున్నాడు. ఆ మంత్రి ఈయన ఎంత గోసపెట్టిండంటే, పేరుకి ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచిండు కానీ బీఆర్ఎస్లో ఏ పని చేయకుండా, ఏ అధికారులతో కానీ ఏది కానీ అసలు పని నడవనీయకుండా, ఇక్కడ మంత్రి ఆయన వెనకాల పడితే ఆడ పైనకి వెళ్ళి చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు మళ్ళా ప్రజలు నన్ను నమ్మి మొత్తం రాష్ట్రం అంతా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, ఉమ్మడి జిల్లాలో మొత్తము 14-12 కాంగ్రెస్ని గెలిపిస్తే, ఇక్కడ నన్ను నమ్మి గద్వాల ప్రజలు గెలిపించిండ్రు. నా సొంత కెపాసిటీతో నేను గెలిచిన, బీఆర్ఎస్కి నేను అండగా ఉన్నా. కానీ ఇప్పుడు కూడా నేను ప్రజలకి, అప్పుడే అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఏం చేయలేదు, ఇప్పుడు కూడా ఇంకా 5 ఏళ్ళు ఇదైతే నా ప్రజలకి నేనేం చేయలేదు. ఇప్పుడున్న పరిస్థితులలో రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఈ ప్రజాప్రభుత్వంలో మాకు కక్షలు కుట్రలు అంటూ ఏం లేవు. ఎందుకంటే ఆయన మీద ఎన్ని కుట్రలు చేసిండ్రు, ఎంత కక్ష పూరితంగా రేవంత్ రెడ్డి గారిని ఎంత బాధ పెట్టిండ్రు. ఎవరికి బీఆర్ఎస్కి ఆపోజిట్ వస్తే వాడిని జైల్లో వేయడం,
కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం అవన్నీ చేసింది. అట్లాంటివి నేను చెయ్యను, ఆ తప్పు నేను చెయ్యను అని చెప్పి మీరు ఎవరైనా నా దగ్గర రావచ్చు. ఒక సీఎంకి ఎమ్మెల్యేకి ఉన్న రిలేషన్లో మీరు పార్టీ మారాల్సిన అవసరం లేదు, మీరు వచ్చినా నేను మీ పని చేసి పెడతా అని చెప్పి ఉదారత అని చెప్పినప్పుడు, ఇంత మంచి వ్యక్తి ఇది ఉన్నప్పుడు గవర్నమెంట్కి మనం అండగా ఉండాలా అని ఆయన మద్దతు తెలుపుతున్నాడు బయట నుంచి. ఆయన నా దృష్టిలో ఆయన 100% కాంగ్రెస్ పార్టీ, నేను ఒప్పుకుంటాను. ఇంకా అది మీ క్వశ్చన్ మీకు ఆన్సర్ అయింది. అది టెక్నికల్గా మీరు మాకంటే మీడియా వాళ్ళంతా మేధావులు అదంతా రూలింగ్ వచ్చింది అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తియే. ఓకే అండి, గద్వాల్ జిల్లా కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంకా వర్గపోరు లేదంటారు గద్వాల్ జిల్లా కాంగ్రెస్ లో? 100% ఒకవైపు సంతమ్మ వర్గము, ఇంకోవైపు ఎమ్మెల్యే వర్గము, మరోవైపు మన రాజీవ్ రెడ్డి గారి వర్గము, ఇలా చాలా వర్గాలు ఉన్నాయంటుంటారు. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు లేకుండా ఏమీ ఉండదు. ఇక్కడ కూడా నేను ఒప్పుకుంటున్నా, వర్గపోరు ముమ్మాటికి ఉంది. కాకపోతే అది రాజీవ్ రెడ్డి వచ్చేంత వరకు, రాజీవ్ రెడ్డి రానంత వరకు అన్ని వర్గాలు ఉండే, అన్ని ఇది ఉండే. మీ వర్గాలు ఏడకపోయినా వర్గాలు ఉంటాయి. ఇప్పుడు నా కిందనే 4 వర్గాలు ఉన్నాయి. బేసికలీ ఏంటంటే, సరే ఒక 8 నెలలు నాకు టైం పట్టింది, కానీ నవంబర్ నుంచి ఈ రోజు వరకు, ఈ రోజు మాత్రం క్లారిటీగా అందరికీ తెలుసు, ఈ మనిషి పార్టీ మనిషి, ఈ మనిషితో మనం ఉన్నామనుకో మనం తీసుకెళ్తాడు, ఈయనకు ఎదురు పోతే ఎంత దూరం అన్న పోతారని అన్ని వర్గాలకు అర్థమైంది, అన్ని వర్గాలకి క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు నేను మొన్న బస్ యాత్ర జరిగితే అన్ని వర్గాలు వచ్చినాయి. నేను ఏదైనా మీటింగ్, మన బిఎల్ఎల్ మీటింగ్ చేస్తే ఇట్లా వర్గాలు అంటే ఆడొకటి పెడతా, ఈడొకటి. నేను ఒకటే చెప్పిన, ఒక్కరినొక్కడు డిస్టర్బ్ చేయొద్దు మీ వల్ల. నేను మొన్న దరూర్లో కూడా ఇట్లా 2 వర్గాలు కొట్టుకోవడానికి ఇది పోతే, మా బండి ఎక్కాలా, మా బండి ఎక్కాల, మా రథం ఎక్కాలా, మా రథం ఎక్కాలంటే ఆడ అంబేద్కర్ బొమ్మ ఉంటే ఆడ ఎవరు దాన్ని ఎక్కంటే ఆడ సెంటర్లో ఇది చేసుకొని పబ్లిక్కి, నా పార్టీ కార్యకర్తలు పబ్లిక్ ముందనే చెప్పిన, మీరు ఈ లీడర్లను నమ్ముకొని వీళ్ళని ఇది చేసుకొని మీరు కొట్లాడుకుంటారు. ఇదే లీడర్లు మేము ఇప్పుడు కొట్లాడుకున్న వాళ్ళమే కలిసి ఉన్నాం, మాట్లాడుతున్నాం. వారికి శాశ్వత శత్రువులు కానీ మిత్రులు లేవు, మేము కలిసిపోతాం. కానీ మీదేంటి పరిస్థితి? పల్లెటూర్లలో మా దగ్గర ఎట్లా ఉంటుందో తెలుసా సార్? మీ రాయలసీమలో లాగా ఒక్కసారి కొట్టుకుంటే అన్నదమ్ముళ్ళు కూడా ఒకని మెట్టు ఒకటి ఎక్కడు, ఒకని మొహం ఒకటి చూసి మాట్లాడడు, ఒకని పిల్లల పెళ్ళిళ్ళు ఉంటే ఒకరికొకడు పిలుచుకోడు. అట్లాంటి నేను ఒకటే చెప్పిన, ఈ లీడర్ల కోసం మీరు కొట్టుకొని సావకండి, కలిసి ఉండండి. మీకు రాజీవ్ రెడ్డి ఉన్నాడు జిల్లా అధ్యక్షునిగా, అన్ని వర్గాలు నా వర్గాలు. ఆ వర్గాలు సపరేట్ ఉండొచ్చు, కానీ నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇవన్నీ నా వర్గాలు. 100% ఒకటే వర్గం, కాంగ్రెస్ వర్గం నా వర్గం. మిగతాది ఏమన్నా ఉంటే అది వాళ్ళ పర్సనల్ వర్గాలు. కాంగ్రెస్ నాయకుడు సంపతన్నతో మీకు విభేదాలు ఉన్నాయా లేవా? వాస్తవం చెప్పాలంటే ఒకప్పుడు కొంచెం డిఫరెన్సెస్ అనేది తోనే మొదలైంది, వాస్తవం అది. అది ఏంటి అని అంటే సింపుల్గా కొన్ని, ఇప్పుడు సంపతన్న ఎంతో కష్టపడి పైనకి వచ్చిన లీడర్. ఇప్పుడు నాలాగానే ఒక స్టూడెంట్ దశ నుంచి ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడంటే, అప్పుడున్న మినిస్టర్ల వల్ల ఒకసారి సీట్ డిక్లేర్ అయ్యి తీసేయి, అట్లా నాలాగా ఎంతో కష్టపడి పైనకి వచ్చిన వ్యక్తి. ఆయనకు కూడా ఏంటంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజీవ్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే, ఈ మనిషి ఎవరు మనిషి కాదు, ఎవరి మాట వినడు. కొందరికి ఏముంటుందంటే లీడర్లకి, ఇప్పుడు ఆయనకు కూడా ఇప్పుడు ఆయన స్థాయికి జిల్లా ప్రెసిడెంట్గా చేయలేడు, కానీ ఆయన వ్యక్తులు ఉంటే ఆయనకు ఒక విజన్ ఉంటుంది, నాకు ఒక విజన్ ఉంటుంది జిల్లాని ఎట్లా చేయాలి అని చెప్పి. ఆయన విజన్లో ఏంటంటే ఆయన చాయిస్ వేరే వాళ్ళు ఉంటాయి. ఓకే, జిల్లా అధ్యక్షుడు చేయడానికి ఆయన చాయిస్ వేరే ఉంటే అది సహజం, అది అంతవరకే డిఫరెన్సెస్. దాని తర్వాత మేమిద్దరం వెంటనే ఆయన వెల్కమ్ చెప్పిండు, వచ్చి వెంటనే సన్మానించి అన్ని చేసి, నేను వెనకాల ఉంటా, కొంతమంది నారాజులో ఉన్నారు వాళ్ళని గలువు, నీకు ఒక పెద్ద అన్నలాగా అండగా ఉంటా అని చెప్పి అప్పటి నుంచి చెప్పిండు. ఇప్పుడు కూడా ఇప్పుడు మేము మాట్లాడుకుని ఇప్పుడు బిఎల్ఏల మీటింగ్లు అన్ని చేస్తే ఏమవుతుందంటే సార్, ఇక్కడ కార్యకర్తలు బయట చూసింది మేము ఎంత మంచి ఫ్రెండ్సో చూడరు. అరే ఈడ రాజీవ్ రెడ్డి ఫోటో ఇస్తే సంపతన్న ఎడ బాధపడతాడు, సంపతన్న దగ్గర మార్కులు కొట్టేసాడని ఒకరిద్దరు పార్టీ స్ట్రక్చర్ తెలియనోడు వాడు చేస్తాడు. ఇప్పుడు నేను అది డెప్త్ సంపతన్నకి నాకు అండర్స్టాండింగ్ లేకుండా అనుకోండి, నేనేమనుకుంటా సంపతన్ననే చేపించింది. సంపతన్నకు ఆ విషయం తెలిసిన వెంటనే ఇమీడియట్గా రెక్టిఫై చేసుకునే తప్పు ఇది, ఆయన ఎవరైనా జిల్లా అధ్యక్షుడు, నేనే ఫోటో ఇస్తున్నా, మీకేమైంది, ప్రతి ఒక్కరు ఫోటో వేయాలి, ఇంతకంటే ఇంకా అండర్స్టాండింగ్ ఏముంటుంది సార్? విభేదాలు ఉంటాయి ఐడియాలజికల్గా, 100% ఉంటాయి కొన్ని విషయాల్లో. ఆయనకి చెప్పినది నాకు నచ్చబోతు, నాకు నచ్చినది ఆయనకి నచ్చకపోవచ్చు. ఓకే, రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం డిసిసి అధ్యక్షుడిగా ఉన్న మిమ్మల్ని భవిష్యత్తులో పిసిసి అధ్యక్షుడిగానో లేకుంటే ఒక ఎమ్మెల్యేగానో ఒక ఎంపీగానో చూసే అవకాశం ఉందంటారా? 100% ఉంది.
100% ఉంది. రీసెంట్గా జిల్లా అధ్యక్షుల సమావేశం ఏదైతే వికారాబాద్లో జరిగిందో, మా మహేష్ అన్న దగ్గరుండి, మీనాక్షి నటరాజన్ గారి దగ్గరుండి, సీఎం గారు మొదలుపెట్టి మిగతా మంత్రులంతా అక్కడికి వచ్చి అడ్రస్ చేసి, ఢిల్లీ నుంచి ఎంతోమంది వచ్చి శిక్షణ ఇచ్చినప్పుడు లాస్ట్కి రాహుల్ గాంధీ గారు లాస్ట్ రోజు మా తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసి ఫోటో దిగి తర్వాత మాతో ఇంటరాక్షన్ టైంలో ఒకటే చెప్పింది, రాబోయే తరం నాయకులు మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పిసిసి ప్రెసిడెంట్, మిగతా ఏమైతే ఏంటి, ఏ స్థాయి కన్నా వెళ్ళే కెపాసిటీ ఈ రూమ్లో ఉంది అని చెప్పినారు. నేను రాజకీయాల్లోకి వచ్చినది అంబిషన్తో వచ్చిన, తప్పకుండా మీరు చూస్తారు. అది నేను ఏమి భయపడను. నేను రాజకీయాల్లోకి వచ్చిందే అది నాకు దేవుడు అవకాశం ఇచ్చి ప్రజలకు పనిచేయడానికి నా శక్తిని పెంచే కొద్దికి నేను పెరుగుతూనే పోతాను. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడాను ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా బాగా పుంజుకుంది. ఇది ఏ విధంగా కుదిరేదంటారు? అది కరెక్ట్ కాదన్న. మీరు చూస్తే రాష్ట్రంలో జరిగిన మన సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఏంటి, 70% అబో స్ట్రైక్ రేట్ కొట్టినాం. దాదాపు గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితి. పోటీ గట్టిగా ఇచ్చిండ్రు అని చెప్పి ఇంకా ఎవరు లేని చోట ఆడ ఇది అని అంటే ఏదో ఉన్న స్థానిక ఎలక్షన్స్లో ఎట్లుంటాయంటే, సర్పంచ్ ఎలక్షన్స్లో ఒకరు ఇటు ఉంటే ఇంకో వర్గం అటు కంపల్సరీ ఉండాల్సి వస్తుంది. అంత తప్ప అది బీఆర్ఎస్ బలం కాదు, అది బీఆర్ఎస్ గుర్తు కాదు, బీఆర్ఎస్ ఇది కాదు, లెక్క కాదు. అట్లా కాబట్టి 70-75% కాంగ్రెస్ పార్టీ సర్పంచులు గెలుచుకున్నాం. దాని తర్వాత మున్సిపల్ ఎలక్షన్లో సింబల్తో కొట్లాడినాం. మున్సిపల్ ఎలక్షన్స్లో మీరు చూసిన మొత్తం కాంగ్రెస్ జెండా ఎగరవేసింది. మరేమంత అన్న చెప్పినట్ల బొందలో పాతేసినాం 4 ఎలక్షన్స్లలో, అసెంబ్లీ తర్వాత లోక్సభ తర్వాత స్థానిక ఎలక్షన్స్, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ అనే పార్టీ సార్ మీరు మర్చిపోండి. అది ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ రాష్ట్ర సమితి అన్నారు, వాళ్ళకి అర్థమైంది టీఆర్ఎస్ పని అయిపోయింది, ఇంకా కొత్త రంగు వేసుకుందాము అని ఆ టీఆర్ఎస్ని బంగాళాఖాతంలో వేసి బీఆర్ఎస్ అన్న రోజే వాళ్ళకే ముందు అర్థమైంది. కేసీఆర్ అని తక్కువడు కాదు, తెలివైనోడు. ప్రజలు మనం నమ్మే పరిస్థితుల్లో లేరు. టీఆర్ఎస్ అంటే పేరు మార్చన్నా వేరే రాష్ట్రాలలో పోతే మనకి ఏదైనా పట్టించుకుంటారేమో అని చెప్పి బీఆర్ఎస్ మార్చి వాళ్ళు లేరు సార్. గుండు సున్నా అయింది సార్ లోక్సభ ఎలక్షన్స్లో, అంత ఇది ఉన్నోళ్ళు. దాని తర్వాత కూడా వాళ్ళది ఏం లేదు. వాళ్ళ కూతురు వచ్చి చెప్పే కదా అసలు వాళ్ళు ఏమేం చేసినారు, ఎంత అన్యాయం చేసినారు తెలంగాణ ప్రజలు ముమ్మాటికి ఇంకా బీఆర్ఎస్ అనే పార్టీని నమ్మరు. అందుకే ఈ మతతత్వ పార్టీతో కలిసి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇప్పుడు దేవుళ్ళు అది ఇది అని చెప్పి జనాల మధ్య చిచ్చు పెట్టి ఇచ్చేయాలని ఈ జెన్జీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంత ఈజీగా వీళ్ళని పెనట్రేట్ కానివ్వరు. ఈ సౌత్ ఇండియా ప్రజలు అంత పిచ్చర్లు కాదు, బీజేపీని రానివ్వరు. అంతో ఇంతో పోటీ ఇస్తుంది అంటే కొంతవరకు బీజేపీ తప్ప బీఆర్ఎస్ అనేది మీరు మర్చిపోరు. లాస్ట్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే టికెట్ ఎక్స్పెక్ట్ చేసి భంగపడ్డారు మీరు. అవును, ఇది వాస్తవం కాదంటారు? 100% వాస్తవం. లాస్ట్ వరకు ఫైట్లో ఉన్నాను, క్లియర్గా పేరు అనౌన్స్ అయింది, అన్ని ఇదైనాయి, అన్నీ ట్రై చేసినారు. అయిన తర్వాత రేవంత్ అన్న క్లియర్గా పిలిపించి ఆయన గొప్పతనం ఏంటి అని అంటే, అంత ఇది ఉన్న తర్వాత ఇంటికి పిలిపించి పర్సనల్గా ఇది చేసి ఇట్లా పలానా వ్యక్తికి మనం మాట ఇచ్చినాం, నా మాట విను, నీకు చెప్పినది కరెక్టే, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మన పార్టీది ఉన్నాం, మనం మాట ఇచ్చినాం కాబట్టి తప్పొద్దు, నా కోసం నువ్వు చేయి, నీ భవిష్యత్తు నా చేతిలో ఉంది, నేను చూసుకుంటా నిన్ను అని చెప్పి ఆయన మాట ఇచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం రావడం ఇంపార్టెంట్, రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వడం ఇంపార్టెంట్ అన్న ఇదిలో గ్రేటర్ గుడ్ కోసం ఆ టైంలో ఒప్పుకున్నాను. నేను కూడా లేదంటే ఓపెన్గానే ఫైట్ చేసిన, అందులో దాపరిక నేను గద్వాల్లో ఫైట్ చేసిన, హైదరాబాద్లో ఫైట్ చేసిన, ఢిల్లీలో ఫైట్ చేసిన. ఎప్పుడైతే రేవంత్ అన్న ఇంటికి పిలిపించి మరి ఎంతమందికి పిలిపించి మాట్లాడిందో తెలియదు, మిగతా వాళ్ళకి వేరే వాళ్ళని, నాకు మాత్రం పర్సనల్గా నాకు అత్యంత సన్నిహితుడు మా అన్న ఇలాగే ఇది ఉంటే ఫహీం ఖురేషి గారికి ఫోన్ చేసి, నేను ఎందుకంటే అప్పుడు ఫోన్లు చేస్తే ఎత్తలేదు, మిగతా రేవంత్ అన్నకి సంబంధించిన వ్యక్తులు ఎవరు చేసినా ఎత్తలేదు, అప్పుడు ఫైనల్గా ఇది చేసి నా మాట విను, అన్నకి నువ్వు అంటే చాలా ఇష్టం అని చెప్పి ముగ్గురమే కూర్చున్నప్పుడు ఎలక్షన్ అంత బిజీలో అర్ధగంట టైం ఇచ్చింది నాకు రేవంత్ అన్న. ఇచ్చి అదే రోజు నేను చెప్పాను ఈ మాట, నేను పీసీసీగా దిగిపోయిన రోజు నీలాంటి 4 యువకుల్ని నేను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిపోతా అని చెప్పి ఆ రోజు చెప్పాను. ఎలక్షన్స్కి ముందే చెప్పాడు. నన్ను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేస్తా అన్నాడు, డీసీసీ ప్రెసిడెంట్ అప్పుడే చేస్తున్నాడు.
నువ్వైతేనే కరెక్ట్, నువ్వైతేనే ఆడేదే. దాని తర్వాత ఇప్పుడు చెప్పిన మాట ప్రకారం పిసిసి జనరల్ సెక్రటరీ చేసిండు, డిసిసి ప్రెసిడెంట్. ఆయన ఇంకా రెండో ఆప్షన్స్ కూడా ఇది చెప్పిండు. ఏది అని అంటే, ఇప్పుడున్న దాంట్లో నా గైడెన్స్ నేను ఇస్తున్నా, రాబోయే 25 సంవత్సరాలకి నువ్వు లీడర్గా ఉండాలంటే డీసీసీగా వెళ్ళు, డీలిమిటేషన్లో సీట్లు పెరుగుతున్నాయి, ఇట్లా పెరిగినా ఎక్కడ అవకాశం ఉన్నా నువ్వే ముందుంటావు, నీలాంటి యువకులు నాకు కావాలా, నీలాంటి వాళ్ళు అయితేనే రైట్ అని చెప్పి ఆయన ఇచ్చిన సలహా మేరకు నేను డీసీసీ ప్రెసిడెంట్ తీసుకోవడం. ఓకే అండి, దాదాపుగా 25-26 సంవత్సరాల చిన్న వయసులో మీరు రాజకీయాల్లో కాలు మోపి విశేష స్థాయిలో రాణిస్తున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ప్రజెంట్ యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటండి అసలు? ఏం లేదు, ఒకటే చెప్తా యూత్కి, బీ పాజిటివ్. మనము కనిపించేది ఈ మీడియా, సోషల్ మీడియా, ఇది టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎట్ వన్ పాయింట్. మనం కూడా ఏంటంటే ఇప్పుడు ఆల్గరిథం పనిచేస్తుంది, సెలెక్టివ్ ఇన్ఫర్మేషన్. మనం సాడ్గా ఉండి ఒక సాడ్ రీల్ చూస్తే మీరు ఆ రోజు మొత్తం 1000 రీల్స్ కంటిన్యూస్గా మీరు తిప్పండి, అదే వస్తుంది. మీరు ఏ మూడ్లో ఉంటే ఆ మూడ్. జస్ట్ బ్రీత్, కొంచెం బయటికి రండి, వీలైనంత వరకు మొబైల్కి దూరంగా ఉండండి. రాబోయే రోజులు మంచిగా ఉన్నాయి. పరిస్థితులు, దేశంలో పరిస్థితి బ్యాడ్గా ఉన్నా కూడా మన యువతకు నేను ఒకటే చెప్తున్నా, బీ పాజిటివ్, గుడ్ డేస్ ఆర్ కమింగ్. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఈ ప్రజాప్రభుత్వంలో కంపల్సరీ మొన్న తీర్మానం ఒకటి చేసినాం జిల్లా అధ్యక్షుల సమావేశంలో. రేవంత్ రెడ్డి గారు నా లైఫ్లో బెస్ట్ స్పీచ్ అది, రాహుల్ గాంధీ గారు ముందరిచ్చి, భయ్యా నేను సీఎం అయితా అని చెప్పి ముందే డిక్లేర్ చేసి యుద్ధానికి పోయినా కాబట్టి గెలిచిన. మీరు కూడా ఈరోజు బాధ్యత తీసుకోవాలా, తీసుకొని నేను ప్రైమ్ మినిస్టర్ అయితా అని మీరు అంటేనే అవుతాం తప్ప వచ్చిన తర్వాత అంటే కాదు. మీ బాధ్యత నుంచి మీరు దూరం పోకూడదు. మా కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, జనాల కోసం మీరు ఇప్పుడు ఒప్పుకోవాలని చెప్పి తీర్మానం చెప్పించిన అందరు జిల్లా అధ్యక్షుడు, అప్పుడు ఆర్గనైజేషన్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారు, మీనాక్షి నటన్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, మిగతా మంత్రులు అందరు ఉన్నప్పుడు అందరు ఎదురుగా అది డిక్లరేషన్ అంటారా, తీర్మానం అంటారా, వికారాబాద్లో మొదటిసారిగా ఒక డిక్లేర్ అయింది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఆయన వే ఆఫ్ థింకింగ్ చూడండి. నీట్ ఎగ్జామ్స్ గురించి యూత్తో వెళ్ళి కలిసే పద్ధతి చూడండి. ఏముంది, ఆయన వచ్చిన ఫ్యామిలీ ఏంటి, వాళ్ళకున్న ఆస్తులు ఏంటి, ఇప్పుడు ఆయనకు మిగిలింది ఏంటి? కుటుంబం. అంటే ఈ దేశం కోసం ఆ కుటుంబం ప్రాణాలు ఇస్తూనే పోయింది. ఈయన కూడా పోతే నా ప్రాణాలని కొట్లాడుతున్నారు. రాబోయే రోజులు మంచిగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండు, సెంటర్లో నేను పోయి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేంత వరకే నా పోరాటం ఆగదు అని చెప్పి. డేస్ ఆర్ గుడ్, కమ్మింగ్ టు పాలిటిక్స్. రండి, రాజకీయాల్లోకి రండి యువత మొత్తం. మీరు అనుకున్నంత బ్యాడ్ ఏం కాదు, పొలిటీషియన్స్ కూడా నార్మల్ పీపులే. నా పర్సనల్గా నేను చెప్తా. అందుకే నా లైఫ్ స్టైల్లో కూడా నేను ఇది చేసే దాంట్లో కూడా ఒక టిపికల్ వే కాకుండా నాకు కంఫర్టబుల్గా ఉన్నట్లుగా నేను పోతాను, పబ్లిక్లో పోతాను, నా ఫ్రెండ్స్తో పాటు బయట రెస్టారెంట్లకు పోతాను, పార్టీలకు పోతాను, ఆడకు పోతాను. ఎందుకంటే మేము కూడా మనుషులమే. ఒక ఐఏఎస్ అధికారికి ఉన్న హక్కు, ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఉన్న హక్కు, మీలాంటి జర్నలిస్టులకు ఉన్న హక్కు, నార్మల్ ఉద్యోగులకు ఉన్న హక్కు, మిగతా జనాలకు ఉన్న హక్కు. మాకు రాజకీయ నాయకులను ఒక్కటి మీరు ఎందుకు వేరే చూస్తారు? రాజకీయ నాయకుడు ఒక్కటి ఇట్లనే ఉండాలని ఎందుకు ఇస్తారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాజకీయ నాయకుని నార్మల్ మనిషిలాగా చూడండి. వాడు కూడా మనలో ఒక్కడే, వాడు తోపు కాదు. ఎమ్మెల్యే అయినంత మాత్రాన, మినిస్టర్ అయినంత మాత్రాన, సీఎం పిఎం అయినంత మాత్రాన వాడు తోపు కాదు. వాడు మనలోనే ఒకడు. వాళ్ళని దేవుళ్ళలాగా చూడడం ఆపేయండి. వాడు మన పనోడు అని చెప్పి మీరు చూసినప్పుడే, వీళ్ళు మా కోసం పనిచేయని పబ్లిక్ సర్వెంట్స్ అని మీరు నమ్మినప్పుడే ఇది మారుతుంది తప్ప అది యూత్ చేయగలరు. ఈ జనరేషన్ సార్, జెన్జీ, జెన్ ఆల్ఫా, జెన్ బీటా రాజకీయ నాయకుల్ని దేకరు. వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు. మీరు వాళ్ళకి మంచి చేస్తేనే వాళ్ళని పట్టించుకుంటారు తప్ప అదర్వైజ్ ఏమీ జరగదు. ఓకే అండి, ఇప్పుడు ప్రెసెంట్ పాలిటిక్స్ పైన మీ ఒపీనియన్ ఏంటండి? అంటే ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలన్నీ కూడాను పూర్తిగా డబ్బుతో కూడుకున్న రాజకీయాలు, పూర్తిగా స్వార్థపూరితమైన రాజకీయాలు కొనసాగుతున్నాయనే ఒక భావన ప్రజల్లో ఉంది, చాలా మంది ప్రజల్లో. మీ ఒపీనియన్ ఏంటండి అసలు? 100% సార్, నేను దాన్ని ఖండించాను. అది వాస్తవం. రాజకీయం అంటేనే మనం చూస్తున్నాం క్లియర్. ఒకటి ఎమ్మెల్యే పోటీ చేయాలంటే ఏంది ఆ డబ్బులేంది? 20 కోట్ల నుంచి 50 కోట్లు పెట్టేది. దాని తర్వాత మీరు ఎమ్మెల్యేని పోయి అడిగినా కూడా వాడు ఏం చేసినా సంపాదించలేడు. ఏం కరప్షన్లు చేయనికి ఏం లేదు సార్ అక్కడ. బేసిక్గా 40-50 కోట్లు వాడు పెట్టినోడు వాళ్ళకి ఏం లేకుండా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి మళ్ళీ ఆస్తులమ్మే పెట్టాల్సిందే. ఇది వ్యవస్థ అనేది కరెక్ట్ కాదు. ఇది కాస్ట్లీ అయిపోయింది. నేషనల్లో కూడా చూస్తే మనకి ఇచ్చిన హామీలు ఏంటి, 12 సంవత్సరాలు అయిపోయాయి. మొత్తం దేశం భ్రష్టు పట్టిపోయి, అప్పుడు సిలిండర్ ధర కొంచెం 100 రూపాయలు పెరిగేసరికి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి, డాలర్ అంటే ఇప్పుడు డాలర్ ఏడా ఉందో తెలియదు.
ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే పరిస్థితి అయితే బ్యాడ్ ఉంది, కానీ రాబోయే యువత దాన్ని చాలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేయబోతుంది. యూత్ ఆఫ్ ద నేషన్ ఏదైతే ఉందో, ఇంతకుముందు అంటే కమ్యూనికేషన్ లేదు, ఇప్పుడు ఎవడేంటి అనేది అందరికీ క్లియర్గా తెలుసు. అట్లాంటి రాజకీయ నాయకుల్ని తరిమి కొడతారు. నీకు క్యారెక్టర్ లేదు, నువ్వు జనాల్ని మోసం చేస్తుంటే మీ పప్పులు ఎక్కువ రోజులు నడవవు. మిమ్మల్ని ఈ యూత్ అనేది తీసి పడేస్తారు. మనం నేపాల్లో చూస్తే మీ రివోల్ట్, మన బంగ్లాదేశ్లో చూస్తే ఏ కంట్రీలో చూసినా ఈ జెన్జీసే ముందుకు తీసుకెళ్ళి, శ్రీలంకలో చూసినాం రివోల్ట్. ఏంటంటే మరీ నియంతృత్వ ప్రభుత్వం వచ్చినప్పుడు, జనాల చేతిలో ఏం లేనప్పుడు, మనకి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు పెడితే నిత్యావసర వస్తువులు పెరుగుతాయి. ఈ ఏఐ రెవల్యూషన్ వల్ల ఇప్పుడు రెసెషన్ వస్తే జాబులు అందరూ వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్ళాలి యువత అంతా? అందరు చదువుకుంటున్నారు, జాబులు ఇవ్వలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితులలో అక్కడ ఎట్లయితే దింపిండ్రో వీళ్ళు ఇలాగే చేసిండ్రు అనుకో, ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి సీట్ చోరీలు, మీనాక్షి నటరాజన్ గారి సీటు మన తీసుకున్న అందరికీ తెలిసింది, పబ్లిక్ గమనిస్తున్నారు. ఇంకా ఏం చేస్తానంటే, ఇంక నీ ఇంట్లో వెళ్ళి నువ్వు ఎంతమంది నీ మిలిటరీతో పోలీసులతో ఎక్కువ రోజులు నువ్వు ఆపలేవు, నిన్ను గద్దె దించుతారు. ఆ రోజు ముందుంది యూత్ సార్. నెక్స్ట్ రాబోయే జనరేషన్ నేను చెప్తున్నా, ఒక్క ఎలక్షన్ డబ్బుతో నడుస్తుందేమో. నెక్స్ట్ ఎలక్షన్ నేను ఖచ్చితంగా చెప్తా 100%. ఈ 500, 1000 రూపాయలు, 2000కి ఎవడో ఆశపడరు. అంటే ఓటుకు నోటు ఆశించని ఓటర్లు వస్తారంటారు. 100% సార్. ఎందుకంటే ఇదొక్క ఎలక్షన్ వరకు ఏదైతుంది, జనరేషన్ మార్పు చూస్తున్నాము. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది మనకి. ఆ జనరేషన్ అప్పుడు పరిస్థితి వేరే, ఇప్పుడున్న పరిస్థితి వేరే. సో ఈ యూత్ ఒప్పుకోరు. ఆడు 2000తో 5 సంవత్సరాలు వాని జీవితాన్ని సెటిల్ చేసుకోలేడని వానికి క్లియర్గా తెలుసు. అదేదో రైట్ పీపుల్ మనలో ఒకటి రావాలని చెప్పి కోరుకుంటారు. అవసరమైతే వాళ్ళనో ఒకరిని పోటీ నిలబెడతారు తప్ప, మీరు మొన్న టీవీకే పార్టీ గెలిచింది, ఎన్ని పైసలు ఇచ్చిండ్రు సార్? ఎంతమంది పంచిండ్రు, ఎంత డబ్బులు ఇచ్చిండ్రు? అందరూ అనామకులే, యూతే. జనాలకి రైట్ పర్సన్ వచ్చినాడు, రైట్ విజన్తో వచ్చినాడు అంటే వేస్తారు, అవకాశం ఇస్తారు. అప్పట్లో ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా సేమ్ అవకాశం ఇచ్చింది. వాళ్ళు మారకుండా అదే పద్ధతిలో కరెక్ట్గా ఉండింటే ఇది చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది, యూత్కి అంత అర్థమైంది, ఇదంతా కాదు, 2/3 మెజార్టీ తెచ్చుకోవాలా, జనాలు ఇలాగ ఓట్లు వేయలేదని చెప్పి ఇప్పుడు పార్టీలని దొంగతనం చేస్తున్నారు సీట్లు. రాజ్యాంగాన్ని మార్చాలా. ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏంటంటే 100 సంవత్సరాలు వచ్చే లోపల 1925లో వాళ్ళు స్టార్ట్ అయితే 2025 వరకు వాళ్ళ ఎజెండా ఏంటంటే, వాళ్ళు అనుకున్న 99% పనులు జరిగినాయి. రాజ్యాంగం మార్చాలి అని చెప్పి వాళ్ళకు ఒక కోరిక ఉండే, అది ఒక్కటి జరగట్లేదు. అది జరగకుండా ఉండడానికి కారణం ఏంది అని అంటే, ఫస్ట్ మనకి మన చౌరస్తాలో ఉండే గాంధీ గారు, అంబేద్కర్ గారు, ఇక్కడ గ్రౌండ్లో ఉండే రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ పరిరక్షకుడిగా మీరు మారవనివ్వను అని చెప్పి రాజ్యాంగాన్ని, ఎక్కడికి పోయినా రాజ్యాంగాన్ని పట్టుకొని అది తిరుగుతూ అది మార్చనిస్తలేరు. ఇంకా ఇట్లా కాదు, నెక్స్ట్ ఎలక్షన్స్, మొన్న ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ సస్తూ బతికినాము, నెక్స్ట్ ఎలక్షన్స్ ఇది కాదు, ఇప్పుడే రాజ్యాంగం మారిస్తే ఇంకా మనం లైఫ్ లాంగ్ డిక్టేటర్స్గా ఉండొచ్చు అని చెప్పి ఆ 2/3 మెజార్టీ కోసం ఈ దొంగ పనులంతా చేస్తున్నాం. ఓకే అండి, చిట్ట చివరిగా ఒక ప్రశ్న రాజీవ్ రెడ్డి గారు, అసలు మీ జీవితాశయం ఏంటండి? అసలు సార్ నా జీవిత ఆశయం ఒక్కటే, వీలైనంత వరకు అన్ని లెవెల్స్లో, ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ పరంగా అంటే నాకు లీడర్గా ఉండడం ఇష్టం సార్. పొలిటీషియన్గా కంటే లీడర్ అనేవాడు నా దృష్టిలో ఏంటి అని అంటే, డీసీసీ పదవి ఉన్నోడు కాదు, ఈసీసీ పదవి ఉన్నోడు కాదు, ఇంకో లెవెల్లో ఉన్నోడు కాదు. పబ్లిక్ నిన్ను ఎవడు గుర్తుపడతాడు, వాడికి సమస్య వచ్చినప్పుడు వీడు ఉన్నాడని ఎవడు గుర్తొస్తాడో వాళ్ళు, నాకు ఆ రికగ్నిషన్, ఫలానా వ్యక్తి నన్ను గుర్తుపట్టాలి, ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు మా వాడు ఉన్నాడు అని చెప్పి నన్ను కోరుకోవాలి. అంటే ఈ లెవెల్లోనే కాదు సార్, స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో నువ్వెందుకు వస్తున్నావురా, నీదా సమస్య అనేటోళ్ళు. రీసెంట్గా కూడా ఒకటి, మా జిల్లా అధ్యక్షులందరూ కలిసి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ కోఆర్డినేషన్ కమిటీ, కోఆర్డినేషన్ ఫోరం అని ఒకటి వేసుకున్నాం. మా అన్నలు, అక్కలు అందరు కలిసి, డీసీసీ ప్రెసిడెంట్లు అందరూ కలిసి ఈ కోఆర్డినేషన్ ఫోరంకి ముందుకు తీసుకెళ్ళి ఈ ఐడియాతో ఇది వచ్చినప్పుడు నేను ఒక్కలుగానే బయటకు వచ్చి, అవును మన హక్కులు మనం పోరాడుకొని మనం చేయాలంటే ఒకటి ఉండాలని చెప్పి ఇనిషియేట్ చేసిన దాంట్లో నా పద్ధతి నచ్చి, దీనికి నువ్వైతేనే కరెక్టు, నువ్వే చైర్మన్గా ఉండాలా, నువ్వే కన్వీనర్గా ఉండాలా, నువ్వే ప్రెసిడెంట్గా ఉండాలా, ఉంటేనే దీన్ని తీసుకెళ్ళగలవు, టైం ఉంది అని చెప్పి నాకు అవకాశం ఇచ్చినప్పుడు సార్, మనకి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అది ఈ లెవెల్లో అయినా సరే, గల్లీ లెవెల్లో అయినా అదే బాధనే, ఢిల్లీ లెవెల్లో అయినా బాధ. ఇప్పుడు అందరం కలిసి ఒక ఇదిగా ఉన్నాం. ఆ రోజు నేను మాట ఇచ్చింటి, నన్ను చేసిన రోజు
ప్రతి నెల మనం కలుద్దాం, కలిసి మన ఇబ్బందులు మాట్లాడుకుందాం, కష్ట సుఖాలు మాట్లాడుకుందాం, అధిష్టానికి మన ఘోష కూడా చెప్దాం, ప్రజలకు ఏం చేయాలా, ప్రజాప్రభుత్వంలో మన కాంట్రిబ్యూషన్ ఎట్లా, ఇది మాట్లాడుకున్నప్పుడు కొన్ని కారణాల వల్ల ఈ కమిటీలు అనుకొని, ట్రైనింగ్లు అనుకొని, ఎలక్షన్స్ అనుకొని దానివల్ల కలవలేకపోయినా. అయితే ఇక్కడనే కాదు, గద్వాల సమస్యలే కాదు, ఏది అనుకున్నా మా జిల్లా అధ్యక్షులు, మా అన్నలు, అక్కలు ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా నా దగ్గర చాలా జరుగుతున్నాయి, నాకు జరిగినటివే చాలా జరిగాయి, వాళ్ళకు కూడా అక్కడున్న కాన్ఫ్లిక్ట్స్ కానీ ఇష్యూస్ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ ఏజ్ పక్కన పెట్టి వాళ్ళు 50-60 ఏళ్ళ పైన ఉన్నా కూడా, ఎంతో నాకంటే రాజకీయంగా చాలా పెద్ద ఇదిలో ఉన్నా కూడా ఆ టైంకి చెప్పుకోవడానికి ప్రతి ఒక్కడికి సార్ నాకు సమస్య వచ్చినప్పుడు నేను తీర్చుకోవాలి, నేను ఎవరితోనో ఒకరి దగ్గర మాట్లాడుకోవాలి, అట్లా అన్నీ పక్కన పెట్టి ఫోన్ చేసి రాజీవ్ ఇట్లా జరిగింది ఏం చేయాలా, నువ్వు మహేష్ అన్న దృష్టికి తీసుకోపో, నువ్వు రేవంత్ అన్న దృష్టికి తీసుకోపో, మీనాక్షి మేడం దృష్టికి తీసుకెళ్ళు, ఎందుకంటే వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకోలేరు సార్, నా సమస్య నేను చెప్పుకోలేను, నాకు చెప్పాలంటే వేరే వాళ్ళు ఇచ్చారు. అట్లా చెప్పి ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి చెప్తుంటే నేను ఎన్ని రోజులని సంజాయిస్తా, అట్లా కాదన్న ఇట్లా చేయి, అట్లా కాదక్క ఇట్లా చెయ్యని చెప్తున్న పరిస్థితి. ఇట్లా కాదు, అందరి సమస్యలు ఆల్మోస్ట్ ఒకటే ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఎంతమంది సీనియర్ లీడర్లతో కొంతతో ఇది చేస్తేనే ఇట్లా కోఆర్డినేషన్ ఫోరంకి కన్వీనర్గా ఉన్నా, హెడ్గా ఉన్నా, ఇట్లా ఒక గెట్ టుగెదర్ పెట్టి ఇది చేస్తున్నామంటే ఇప్పుడున్న టర్మల్ రాజకీయాలలో కొంచెం ఈ బీజేపీ చేస్తున్న ప్రాపగండాతో పార్టీలోనే గొడవలు పెట్టే పరిస్థితులలో, ఇలాంటి పరిస్థితులలో చాలా జాగ్రత్త, నువ్వు జట్టు కట్టినావు అన్నట్ల ఫీలింగ్ వచ్చి ఇదైంది అనుకో చాలా ఇబ్బంది అవుతుంది, నీ రాజకీయ జీవితానికి ఇబ్బంది అవుతుంది అని అంటే నేను ఒకసారి మాట ఇచ్చిన, మీ సమస్యలు తీరుస్తాను. సరే దేవుడు ఉన్నాడా, ఏదైతే మన ఇంటెన్షన్ కరెక్ట్ ఉంటే సార్ ఎవడేమన్నా చేయని, మనది రైట్ ఇంటెన్షన్ ఉన్నప్పుడు రైటే జరుగుతుంది. అట్లా అని చెప్పి మన ఎమ్మెల్యే ఎంపీ కాలనీ క్లబ్లో అందరిని పిలిచి ఒక 2 రోజుల ముందు జూమ్ మీటింగ్ పెట్టుకుంటే పెడదామన్నారు. చెప్పంగానే ఒక్క రోజు గ్యాప్లో ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడు ఆడకు వచ్చింది. వచ్చిన తర్వాత ఆడకి ఇచ్చేసి మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ని చీఫ్ గెస్ట్గా ప్రజాప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారు అక్కడికి రాకూడదు కాబట్టి ఆయన రేవంత్ అన్న రిప్రజెంటేటివ్గా మన రాజ్యసభ మెంబరు, సలహాదారుడు, అత్యంత ముఖ్యమైన వ్యక్తి రేవంత్ రెడ్డి గారి తరఫున, సీఎం గారి తరఫున వేం నరేందర్ రెడ్డి గారిని ఇద్దరిని పిలిపించి వాళ్ళు వచ్చి మా దగ్గర 3 గంటలు కూర్చొని ప్రతి ఒక్కరి సమస్య విని, మీరు చెప్పేదంతా జెన్యూను, ఇబ్బంది ఉంది, ఈ సమస్యలు నేను తీరుస్తాము, సీఎం గారితో వెంటనే అతి త్వరలో 10 రోజులలో కూర్చోబెట్టి సీఎం గారి దృష్టికి కూడా అంటే సీఎం గారికి కూడా తెలిసి చాలా పాజిటివ్గా స్పందించారని చెప్పి తెలిసింది. దాని ఎఫెక్ట్ ఇమీడియట్గా జిల్లా అధ్యక్షులు మరుసటి రోజే ఫోన్ చేసిన జిల్లా అధ్యక్షుడు కంగ్రాచులేషన్స్ రాజీవ్ అని చెప్పి ఫోన్ చేసి మా పెద్దన్న మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజు గారు ఫోన్ చేసి ఫస్ట్ నీకే ఫోన్ చేస్తున్నా, కంగ్రాచులేషన్స్ రాజీవ్ అన్న, దేనికన్నా చెప్పన్నా ఫస్ట్ కంగ్రాచులేషన్స్, నువ్వు పెట్టిన మీటింగ్ సక్సెస్ అయింది, నిన్ననే పెట్టినాము, చాలా మంచి జరిగింది, ఇలా మినిస్టర్ గారు వచ్చారు, ప్రభుత్వ ప్రోగ్రాంలో మనని భాగం చేసిండ్రు, ఫస్ట్ జిల్లా అధ్యక్షుడు పేరే తీసుకొని మన పార్టీ ఆఫీస్కి వచ్చి అన్ని మర్యాదలు చేసింది. ఇదంటే ఇంతకంటే ఇంకేం కావాలన్నా, ఒక దెబ్బ పడుతుంది అని తెలిసినా కూడా ఇంతమందికి మంచి చేయాలా మనం మాట ఇచ్చిన అని చేసిన నా జీవితాశయం అదే సార్. నాకు దెబ్బలు పడతాయని తెలిసినా కూడా అటు సైడ్ రైట్ ఉంది, వీళ్ళ కోసం ఈ గ్రూప్ కోసం పోరాడాలంటే ఒక చెగవేరా లాగా ఏడ సమస్య ఉంటే ఆడ పోయి అందులో ఉండే హ్యాపీనెస్ వేరే, మనం చేసిన ఉద్యమానికి తర్వాత రిజల్ట్స్ వచ్చి హ్యాపీనెస్ కిక్ వేరే సార్. నాకు బాగా ఇష్టం. ఓకే అండి రాజీవ్ రెడ్డి గారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ నందకిషోర్ అన్న. ఓకే వ్యూయర్స్, మరో వీడియోలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దాన్ గుడ్ బై. సుమన్ టీవీలో ఉద్యోగ అవకాశాలు. మా సుమన్ టీవీలో యాంకర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ గా అనుభవం ఉంటే ప్రాధాన్యం ఇవ్వబడును. మా బ్రాంచెస్ వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల మరియు నారాయణపేటలో పనిచేయడానికి ఇప్పుడే సంప్రదించండి 8639158339.